మేఘా స్టాప్ ది మ్యూజిక్. చూసావా, ప్రెజెంట్ జనరేషన్ కి కావాల్సింది ఇదే. తప్పట్లు, తాళాలు, జతలు గతులు కాదు, వెస్టర్న్ మ్యూజిక్, స్టైలిష్ డాన్స్. ఏంటన్నయ్యా, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలా పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచిస్తే ఎలా? చెడు వేగంగానే వ్యాపిస్తుంది, కానీ త్వరగా తిరస్కరించబడుతుంది. కానీ మంచి శాశ్వతం, ఆలస్యమైన అదే నిలబడుతుంది. కొత్తగా ఏమన్నా పని చేస్తే అది నచ్చని వాళ్ళు 100 మాట్లాడతారు. కానీ చేసే పనిలో నిజాయితీ ఉంటే, వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు నవ్విన వాళ్లే రేపు చప్పట్లు కొడతారు. ఈ డాన్స్ క్రూతో అయోధ్య లంకకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగు వేశాను. ఆ అడుగు ఎప్పుడు తడబడదు. తొందరపడకు కోడలి పిల్ల, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నేను అదే చెప్తున్నాను. నువ్వు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. గెలవాలనుకోవడం గొప్ప కాదు, గెలిచే వరకు పోరాడడం గొప్ప. ఇది దృష్టిలో పెట్టుకుని ఈ డాన్స్ స్కూల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఆశపడుతున్నాను. ఆ అనగాదేవి అహంకారాన్ని దించాలద్గా. ఈ రోజు నుంచే మనం ప్రచారం మొదలు పెడదాం. అన్ని సోషల్ మీడియాల్లో పాంప్లెట్స్ తో వీలైనంత ఎక్కువ మందికి మనం చేరాలి. పచ్చళ్ళమ్మా, పచ్చళ్ళు. బాబాబు, పచ్చళ్ళు తీసుకో, చాలా రుచిగా ఉంటాయి. హోమ్ మేడ్ పచ్చళ్ళు. అవసరం లేదమ్మా, ఇంట్లో మా ఆవిడ చేసింది. అయ్యో, ఇదిగో అమ్మాయి, పచ్చళ్ళు తీసుకోమ్మా. ఆవకాయ, కందిపప్పు, కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయమ్మా. ఎండాకాలం పచ్చళ్ళు తింటే వేడెక్కి చేస్తారు. మాకొద్దమ్మా పచ్చళ్ళు. అయ్యో అమ్మాయి, అమ్మాయి, అయ్యో, ఏంటి నేను చక్కగా ఇంట్లో నీడపట్టును ఉండేటోళ్ళం. ఇలా రోడ్డు మీద ఉండి మనం ఈగలు తోలుకోవడమేంటే? అయ్యో మన కర్మ. మొదలు పెట్టిన రోజే డీలా పడకూడదమ్మా, ఓపిగ్గా ఉండాలి. కస్టమర్లు మన దగ్గర ఒకసారి పచ్చళ్ళు కొంటే రెండోసారి కన్నెత్తి కూడా చూడరు. ఇదిగో ఇలా అపశకున మాటలు మాట్లాడితే ఒప్పుకోను. అది కాదే, 5 లక్షలు తెచ్చావు కదా, ఇంకో 5 లక్షలు తెచ్చి మంచి షాప్ ఒకటి పెట్టుకొని అందులో పెట్టుకుని అమ్ముకొని ఉంటే ఎంత బాగుండేది. జనాలు మన పచ్చళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలమ్మా. మన పచ్చడి రుచి అందరికీ అలవాటు చెయ్యాలి. ఆ తర్వాత మనం ఎక్కడ పెట్టినా మనల్ని వెతుక్కుంటూ వచ్చి కొంటారు. అదే నిజమేలే. ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద స్టూడియో కట్టుకున్నాయని కూడా. ఒకప్పట్లో సైకిల్ మీద పచ్చళ్ళు ఇంటింటికి తిరిగి అమ్మేవాడంట. మరి అక్కడ ఆద్య, జానకి అక్క మన మీద అధికారం చలాయించాలని చూస్తున్నారు. ఈ పచ్చళ్ళు విజయవంతంగా అమ్మి ఇంట్లో అందరి నోళ్లు మూయించాలి. అప్పుడు నీకిచ్చిన పెత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఉంటే ఈ రోజు ఇలా పచ్చళ్ళు అమ్ముకుంటూ ఇలా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం కాదు కదే. నువ్విచ్చిన ఆ చెత్త సలహాల వల్లనే కదా నేను ఇంట్లో అందరి దృష్టిలో వెర్రిదాన్నయ్యాను. సర్లే, అయినా జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు. 4 ఆవకాయ ముక్కలేయండమ్మా. ఇది ఊరంతా పంచిపెట్టడానికి కాదు, అమ్ముకోవడానికి. డబ్బులుంటే ఇచ్చి తీసుకో. మాకొకరి దగ్గర తీసుకోవడమే గాని ఇవ్వటం అలవాట్లేదమ్మా. అయితే ఏ ఇంటికి పోయినా అందరూ అన్నం పెట్టారు గాని కూరలేదమ్మా. ఊతన్నం తింటే రుచించదు. మీరు పచ్చడి పెడితే మీ పేరు చెప్పుకొని తింటారు. మాకింకా బోణి కూడా కాలేదులే, ఎలవయ్యా ఎల్లు. నాకు పెట్టండమ్మా, తర్వాత గంట తిరిగేలోపే మొత్తం అయిపోతాయి. వెళ్ళు. కస్టమర్ లేకుండా ఈ కష్టాలేంటే మనకి. కష్టం అనే పునాది మీదే గెలుపనే గోడ నిలబడుతుందమ్మా. అబ్బో, నన్నెవరో తలుచుకుంటున్నట్టున్నారు.
ఈ టైంలో నన్ను తలుచుకునే వాళ్ళెవరు? అమ్మా, నాన్న, ఆద్య. నీకు వెక్కిళ్ళు ఎలా ఆపాలో నాకు తెలుసు. హాయ్ నిషా. వావ్, అవునా? ఏంటి ఇండియా రాబోతున్నావా? కంగ్రాట్స్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీకోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఆఫ్ కోర్స్ నువ్వు కూడా అనుకో. ఉంటాను. బాయ్ 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 బాయ్. ప్రశాంత్ నిన్నే అడుగుతుంది. ఏం లేదు వదిన. ఏంటిది ప్రశాంత్? వదిన, ప్రశాంత్ ఏంటిది? పాప హార్ట్ లో హోల్ ఉంది సార్. పాప హార్ట్ లో హోల్ ఉందన్న విషయం మాకెందుకు చెప్పలేదు ప్రశాంత్? నువ్వే మొయ్యలేనని బాధల్లో ఉన్నావు వదిన. ఇది కూడా చెప్పి మరింత భారం కాకూడదనే చెప్పలేదు. తను మా కూతురు కాకపోయినా సొంత బిడ్డలా చూసుకుందిరా మీ వదిన. తనకి తెలియకుండా ఎంతకాలం దాద్దాం అనుకున్నావు? ఏం పాపం చేసిందని తనకి ఈ వయసులో ఈ శిక్ష?